11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని బెరం పార్కులో కృష్ణానది తరంగాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం వరల్డ్ రికార్డు సాధించింది. యోగాంధ్ర మాసోత్సవాలు 2025లో భాగంగా కలెక్టర్ లక్ష్మీషా ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలాగా 200 వాటర్ క్రాఫ్ట్ 2000 మందితో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శ్రీనాథ్, సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, అజయ్ జైన్లతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర బెలూన్స్ గాల్లోకి వదిలి యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగాసనాలు వేశారు. కృష్ణానది తరంగాలపై నిర్వహించిన యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనాథ్ మాట్లాడుతూ విజయవాడ ప్రాంతం వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకోవడానికి ప్రసిద్ధి చెందిందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 5000 డ్రోన్స్ ఆకాశంలో ఒకేసారి ఎగరవేసి వరల్డ్ రికార్డు సాధించిన విషయం గుర్తు చేశారు. ఇప్పుడు కృష్ణానదిలో 200 వాటర్ క్రాఫ్ట్పై 2000 మంది వివిధ రకాల యోగాసనాలు వేసి వరల్డ్ రికార్డు సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. జూన్ 21వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న వైజాగ్లో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మందితో యోగా చేయించి వరల్డ్ రికార్డు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు.